ఎందుకు చెప్పాలి? కళకు నెలవైన మాహిష్మతి సామ్రాజ్యం. ఆ రాజ్యానికి మగుతం లేని మహారాణి కళామ తల్లి శివగామి. ఆమెకు 2 బిడ్డలు. సినిమా, టీవీ. పెద్దవాడు సినీ బాహుబలి, తిరుగులేని నాయకుడు. కళకళలాడే ఆ సినీ సామ్రాజ్యంలో పైరసీ కాలకేయుడు అడుగు పెట్టాడు. బాహుబలి రూపంలో వాడు అరాచకాలు చేయడం మొదలు పెట్టాడు. వాడి అకృత్యాలు విని విని విసుగొచ్చి శివగామి కన్నెర చేసింది. రాజ్యానికి హాని చేసేవాడెవడైనా శిక్ష పడి తీరాలి. నీ అసలు రూపం నాకు తెలుసురా. తల్లి, వాడి అరాచకంతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంలో కడిగి అమ్మ ఆజ్ఞ అయింది, నీ ఆయువు తీరిందిరా. కార్టూన్ బాగుంది కట్టప్ప. తల్లి, అక్కడ మన బాహుబలి. కాదు కట్టప్ప, వాడా బాహుబలి, పైరసీ కలి, కాలకేయుడు. వెళ్ళి నరికేయ్. పెంచిన ఈ చేతులతో తుంచడం నా వల్ల కాదు తల్లి. ఆ పెంచింది కూడా 1-2 కాదు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. 30 years ఇండస్ట్రీ. అందుకే చెప్తున్నాను కట్టప్ప, సీనియారిటీ 30 years అయినా సింహాసనానికి కట్టు బానిసవి. ఆజ్ఞాపిస్తున్నా, ఆచరించు. సరే తల్లి, క్యారెక్టర్ కమిట్ అయ్యాక కాన్సెప్ట్ ని ఎలా కాదనగలను? నన్ను క్షమించు బాబు. చంపేసావు కదరా. అద్దీ సంగతి. గాడి కట్టప్ప బాహుబలిని అందుకు చంపాడు. కట్టప్ప, ఇండస్ట్రీలో 30 years అయినా ఇక్కడ కంటెంట్ ఉండాలి కట్టప్ప. కటౌట్ ఒకటే సరిపోదు. చెప్పానుగా, వాడు మన బాహుబలి కాదు, పైరసీ కాలేయు. You are great తల్లి. To see great hope. డోంట్ ట్రై టు టెల్ మీ. ప్రేక్షక దేవుళ్ళారా, చూశారు కదా తరఫ్కి మూవీ రాక్కడికే చూడ. ఇవాళ అన్ని రకాల సినిమాలని పైరసీ చేస్తున్నారు. ఫైనల్ కచ్చుకూ కానీ చివరికి ఏమైంది? మెన్సాకి పైరసీల్ని సరిహద్దుల్ని దాటి పైకెదిగారు కాబట్టే చూసు ఆయన్ని పద్మశ్రీ వరించింది. వీక్లీ చక్రధర్. కిల్ పైరసీ. జై బాహుబలి. జై బాహుబలి. Wow, that was kind of a tribute to the legendary Padma Shri S.S. Rajamouli garu, the amazing director. బాబు, ఎక్కడున్నావు బాబు? ఇక్కడ మా బాహుబలి. బాబు, నీ వాకుకే మేము బలి. బాబు, And మీ సంఖ్యలో 2 పిల్లలు చూస్తుంటే మేం బలి. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెజెంట్స్ మాటి